నర్సరావుపేట పట్టణంలోని శ్రీ కపలవై విజయ్ కుమార్ కళ్యాణ మండపంలో వడ్డేరాజుల టీడీపీ ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఉమ్మడి కూటమి అభ్యర్థులు డావు కృష్ణదేవరాయలు, చదలవాడ అరవింద్ బాబు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బీసీలు అంటే టీడీపీ అంటే బీసీలకు అంటూ కూడా వారు పేర్కొన్నారు. రానున్నటువంటి రోజుల్లో ఖచ్చితంగా రాబోయేటటువంటి టీడీపీ ప్రభుత్వంలో బీసీలకు తగిన ప్రాధాన్యత లభిస్తుందని పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో బీసీలకు కార్పొరేషన్ తప్ప నిధులు లేవంటూ కూడా మండిపడ్డారు. రాబోయేటువంటి తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖచ్చితంగా విదేశీ విద్య బీసీలకు రావాల్సినటువంటి అన్ని హక్కులు కల్పిస్తామని చెప్పారు. అదేవిధంగా రాబోయే కూటమి ప్రభుత్వంలో బీసీ డిక్లరేషన్ చట్టాన్ని రూపొందించి బీసీ డిక్లరేషన్ చట్టం ద్వారా కూడా మరింత బీసీలకి న్యాయం జరిగిద్దని పేర్కొన్నారు. రానున్నటువంటి రోజుల్లో ఖచ్చితంగా అటు నరసరావుపేట పార్లమెంటు అభ్యర్థి లావు కృష్ణదేవరాయలకు, అటు చదలవాడ అరవింద్ బాబుకు ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. రానున్నటువంటి కొత్త ప్రభుత్వంలో చంద్రబాబు హయాంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు రానున్నటువంటి కూటమి ప్రభుత్వంలో బీసీలకి న్యాయం జరిగిద్దని హామీ ఇచ్చారు. తెలుగుదేశం అంటే బీసీ అంటే తెలుగుదేశం 1983 నుంచి కూడా రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ సమాజంలో పైకి రావడం కానీ బీసీలకు ఒక గుర్తింపు వచ్చింది అంటే అది తెలుగుదేశంలోనే అని చెప్పి ప్రతి ఒక్క బీసీ సోదరులు చెప్పారు. ఇప్పుడు కూడా చూడండి, 2 రాష్ట్రాల్లో చూడండి, ఆంధ్రప్రదేశ్ చూడండి, తెలంగాణ చూడండి, 2 రాష్ట్రాల్లో బీసీలో ఎవరు పెద్ద నాయకులు అని చూస్తే టీడీపీ నుంచి వచ్చిన వారే ఉంటారు. అటు దేవేంద్ర గౌడ్ గారు చూసినా, అచ్చెన్నాయుడు గారిని చూసినా, రామకృష్ణ గారిని చూసినా, ఇలా ఎవరి పేరు ఒకసారి బీసీ కంటే కూడా వారు వ్యక్తిగతంగా ఇంకా ఎదిగిపోయారు. కేవలం బీసీ ట్యాగే కాకుండా ఇంకా వ్యక్తిగతంగా చాలా ఎదిగిపోయిన నాయకులు చాలా మంది ఉన్నారు. ఎదిగి వారి కమ్యూనిటీకి ఎంతో ఉపయోగించిన కమ్యూనిటీకే పరిమితం అవ్వాలి. వాళ్ళ రాష్ట్రం మొత్తానికి కూడా ఎంతో సేవ చేశారు. ఇటు తెలంగాణకి, ఆంధ్రాకి, రెండింటికి కూడా సేవ చేశారు. వీరందరూ వచ్చిన వారందరూ కూడా మీరు చూస్తే అందరూ కూడా తెలుగుదేశం పార్టీ నుంచే వచ్చారు. ఆ రోజు ఎన్టీఆర్ గారు పార్టీ పెడుతున్నప్పుడు ముఖ్యంగా ఆయన ఎన్నుకుంది, ముఖ్యంగా ఆయన నమ్ముకుంది కూడా బీసీ నమ్ముకుని అభివృద్ధి పెట్టారు. అప్పటి నుంచి ఇప్పుడు దాకా కూడా బీసీ అంటే తెలుగుదేశం అంటే బీసీ. తెలుగుదేశం పార్టీలో ఒక గౌరవం ఉంది అని ప్రతి ఒక్కరు కూడా చెప్పేవారు. ఇప్పుడు కూడా చెప్పారు, బీసీ సోదరులు కూడా చెప్పారు అదే. కానీ ఈరోజు అడిగితే ఇప్పుడు మన కార్పొరేషన్ చైర్మన్ కానీ, అలాగే ఇచ్చిన నామినేషన్ పదవుల్లో ఉన్న వారు కానీ, ఎవరిని అడిగినా కానీ ఎక్కువగా చెప్పేది అయ్యా మాకు 3 లేవు అని చెప్తారు. ఏమిటి అని అడిగితే, ఒకటి మేము నామినేషన్ పదవుల్లో ఉన్నాం, లేకపోతే కార్పొరేషన్ చైర్మన్ గా, మెంబర్ గా వేరు పొజిషన్స్ లో ఉన్నాం, లేకపోతే మన మార్కెట్ డైరెక్టర్లు, చైర్మన్లు ఏదో పదవులు ఉన్నాం. కానీ మాకు లేనిది ఏంటి అంటే అధికారం లేదని చెప్తారు. మేము ఆ పొజిషన్ లో ఉన్నామని, కానీ ఆ పొజిషన్ ద్వారా ఒకరికి ఉపయోగపడే పరిస్థితుల్లో మేము లేము, ఒకరికి సాయం చేసే పరిస్థితుల్లో మేము లేము అని ఓపోతున్నాం. వడ్డేరు సంఘానికి రాష్ట్ర పరంగా ఏ విధంగా సహాయం రావాలి ఇది గమనించాలి మనం. అంటే టీడీపీ హయాంలో వడ్డేరు సంఘానికి మనం ఆ రోజుల్లో కార్పొరేషన్ ఏర్పాటు చేయడం, వడ్డేరు కార్పొరేషన్ ఏర్పాటు చేసి 5 సంవత్సరాలు దాదాపు 26 కోట్లు మనం నిధులు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వడ్డేరులకి చంద్రబాబు నాయుడు ప్రయోగించిన మేనిఫెస్టోలో వడ్డేరులందరూ కూడా కుల వృత్తుల్లో రాష్ట్ర పరంగా రావాల్సిన ఆర్థిక సహాయం చేస్తామని చెప్పడం జరిగింది. మైనింగ్ లో 30% వాటిస్తామని చెప్పడం జరిగింది. రోడ్లు వేసేటప్పుడు రోడ్లు కూడా మీ వాట 30% మీకు ఇస్తామని చెప్పడం జరిగింది. ఇసుకలో గాని, మట్టిలో గాని, మైనింగ్ లో గాని అన్నింటిలో మీకు 30% వాటేస్తామని చెప్పడం జరిగింది. ఈ వైసీపీ ప్రభుత్వం ఏ విధంగా ఉందంటే మొత్తం వాళ్ళు దోచుకుంటున్నారు. మొత్తం వాళ్ళ జేబుల్లోకే, మట్టి వాళ్ళకే, ఇసుక వాళ్ళకే, గ్రామాల వాళ్ళకే, గంధాయం వాళ్ళకే, దొడ్డు కూడా వాళ్ళకే, సారాయి కూడా వాళ్ళకే, మద్యం. అవునా కదా? మన ఎస్సీ బీసీ సోదరులు చూసేవారండి ఈ వైసీపీ ప్రభుత్వంలో. అనిల్ కుమార్ యాదవ్ గారు వచ్చారండి నిన్న, ఇవాళ మీటింగ్ జరిగాడు. వాళ్ళు కూడా ఒకటే, ఒక నీతి నిజాయితీ ఉన్న నాయకుడిని నమ్మండి, మన ఎంపీ గారిని నమ్ముకోండి.
కేంద్ర ప్రభుత్వం ద్వారా రావాల్సిన నిధులు మొత్తం కూడా కేంద్ర ప్రభుత్వం ద్వారా రావాల్సిన నిధులు మొత్తం కూడా వారు చేసి పెట్టారు. రాష్ట్ర ప్రభుత్వ పరంగా రావాల్సిన నిధులు మొత్తం కూడా మీ ఎమ్మెల్యే అరవింద్ బాబు చేసి పెట్టారు. మీరు తప్పనిసరిగా రాసుకోవాల్సిందే. పల్నాడు జిల్లాకి ఎంపీ శ్రీకృష్ణ దేవరాయలు గారు, నర్సాపేట ఎమ్మెల్యే అరవింద్ బాబు